హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో మీకు నా డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను. టోటల్గా 4 డ్రెస్సెస్ చూపిస్తాను. ఇవి నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్. ఈ ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా పైన థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇలా కింద కట్ వర్క్ వచ్చింది. ఇది నాకు మీటర్ 250 క్లియరెన్స్ సేల్లో తీసుకున్నాను. అఫోర్డబుల్ అనే అనుకుంటున్నాను ఇది మీటర్ 250కి. అండ్ ఇది టోటల్గా 4.5 మీటర్స్. దీనికి 3 మీటర్స్ సాటిన్ లైనింగ్ తీసుకున్నాను. ఇది స్టిచ్చింగ్ నేనే చేసుకున్నాను కాబట్టి ఈ డ్రెస్ నాకు జస్ట్ 1300కే వచ్చేసింది. అండ్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా స్క్వేర్ యూ షేప్లో నెక్ ఇచ్చాను. అండ్ మధ్యలో ఇలా ప్లీట్స్ ఇచ్చాను. అండ్ కింద కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేను అంబ్రెల్లా కట్ చేయకుండా ఇలా ప్లీట్స్ ఇచ్చుకున్నాను. అండ్ హ్యాండ్స్కి ఇలాగా కట్ వర్క్ వచ్చేలా చిన్న హ్యాండ్స్ ఇచ్చుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ని నేను షాప్లో చూడగానే ఈ థ్రెడ్ వర్క్ నాకు చాలా నీట్గా అనిపించి చాలా నచ్చేసి కానీ ఈ ప్యారెట్ గ్రీన్ చాలా బ్రైట్గా ఉంది, చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు ఎలాగా అనుకున్నా, కానీ ఫైనల్ అవుట్పుట్ చాలా నచ్చింది. అండ్ ఇదైతే శారీ, ఇది మా అత్తమ్మ శారీ. దీన్ని ఇలా డ్రెస్లా కన్వర్ట్ చేసుకున్నాను, లాంగ్ ఫ్రాక్ లాగా. దీనికి ఇలా సింపుల్గా చిన్న పఫ్ స్లీవ్స్ ఇచ్చి బాక్స్ ప్లేట్స్ ఇచ్చాను. దీనికి నెక్ పింక్ కలర్లో థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. దీనికి మెయిన్ హైలైట్ ఈ చున్నీ. ఇది యాక్చువల్గా ఓనీ, ఇది మా అక్కది, నేను తీసేసుకున్నాను. ఇలాంటి ఓనీస్ నాకు చాలా ఇష్టం. ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలియట్లేదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ దీన్ని ఇలాగా హాఫ్ శారీలా కూడా స్టైల్ చేయొచ్చు. ఇది టెంపుల్కి వేసుకువెళ్ళడానికి పర్ఫెక్ట్ డ్రెస్. అండ్ నెక్స్ట్ ఇది మా అమ్మ శారీ. దీన్ని హాఫ్ శారీలా కన్వర్ట్ చేసుకున్నాను నేను. కింద ఇలాగా ప్లీటెడ్ లెహంగా స్టిచ్ చేసుకున్నాను. దీనికి పెద్ద బార్డర్ వచ్చింది, పైన బెల్ట్ ఇచ్చాను. దీని బ్లౌజ్ బోట్ నెక్ స్టిచ్ చేసుకున్నాను. శారీలో ఉండే పళ్ళు పార్ట్ని నేను హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్లో ఇలాగా ఒక ప్యాచ్ లాగా స్టిచ్ చేశాను. వెనకాల హోల్ ఇచ్చాను. ఇది సింగిల్ టక్ బ్లౌజ్. అండ్ దీనికి ఓనీ మీటర్ 250 తీసుకున్నాను. ఈ క్లాత్ నాకు చాలా నచ్చింది, పట్టు లైక్ ఫీలింగ్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్. దీనికి శారీలో కింద బార్డర్ స్కర్ట్కి వచ్చేసింది కదా, శారీలో పైన కట్ చేసిన బార్డర్ని నేను ఓనీకి వేసుకున్నా. ఓనీకి వేసిన బార్డర్లోనే పైన ఇంకొక చిన్న బార్డర్లా వచ్చింది. సో దాంతో నేను ఇంకొక సైడ్ అది బార్డర్లా వేసుకున్నాను. ఆ చిన్న బార్డర్ ఓనీలా వేసుకున్నప్పుడు పైకి వచ్చేలా పెట్టుకున్నా. ఒకవేళ నేను ఇమేజ్లో వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలా వేసుకోవచ్చు. అండ్ దీన్నే ఇలా హాఫ్ శారీలా కూడా వేసుకోవచ్చు. ఓనీకి 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ లైనింగ్స్ అండ్ ఓనీ కాస్ట్ కలిపి నాకు జస్ట్ ఈ హాఫ్ శారీ 750 రూపీస్కి వచ్చింది. స్టిచ్చింగ్ నాదే కాబట్టి. అండ్ ఇది నా ఫేవరెట్ డ్రెస్. నా బర్త్డే కోసం నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను. కొంచెం ఈ డిజైన్స్ అయితే డేర్ చేసాయనే చెప్పవచ్చు. ఇది బాటమ్ నేను జిమిచ్చు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది నాకు 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ 750 రూపీస్కి ఇచ్చేసాను. జిమిచ్చు ఇప్పుడు చాలా ట్రెండ్ కదా, దీనిపైకి ఇలాగా నేను టాప్ ఫ్యాబ్రిక్ తోటి టాజిల్స్ డిజైన్ చేసుకున్నాను. ఈ టాజిల్స్ వల్ల అసలు కింద బాటమ్ లుక్కే చేంజ్ అయిపోయింది. ఈ టాజిల్ని ఈజీగా రిమూవ్ చేసుకునేలాగా హుక్ తోటి స్టిచ్ చేసుకున్నాను. ఈ స్కర్ట్కి బెల్ట్ లాగా స్టిచ్ చేసుకొని ఇలా జిప్ ఇచ్చుకున్నాను. టాప్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీనికి సాటిన్ లైనింగ్ తీసుకున్నాను. నేను టాప్కి బాటమ్కి కూడా సాటిన్ లైనింగ్ యూజ్ చేశాను. సాటిన్ లైనింగ్ నాకు మీటర్ 60 రూపీస్ పడుతుంది. అండ్ ఈ టాప్ ఫ్యాబ్రిక్ నెట్ మీటర్ 250కి తీసుకున్నా. టోటల్గా 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఈ డ్రెస్ నాకు ఓవరాల్గా 1800 పడింది. అంతే ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్